గోవధకు సంబంధించి ఆవుల్ని దూడల్ని చంపడానికి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సంచలన ఉత్తర్వులు. కొద్ది రోజుల కిందటే మనకు వార్త చెప్పుకున్నాం. మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక పిల్ దాఖలైంది. గోవధకు సంబంధించి పబ్లిక్గా ఎక్కడ పడితే అక్కడ గోవుల్ని చంపేస్తున్నారు, దూడల్ని చంపేస్తున్నారని చెప్పి ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ని హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. అతను అడిగిన దానికంటే, ఆ వ్యక్తి అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. అసలు కేసు నేపథ్యం ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, గతంలో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందో ఒకసారి బ్రీఫ్గా డీటెయిల్స్ చూద్దాం. అసలు కేసు ఎలా మొదలైందంటే, బక్రీద్ సందర్భంగా పబ్లిక్ ప్లేసెస్లో ఆవుల్ని చంపేస్తున్నారు, దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక పిల్ మద్రాస్ హైకోర్టులో దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా హైకోర్టు కేవలం పబ్లిక్ ప్లేసెస్కే పరిమితం కాకుండా హైకోర్టు చెప్పింది ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో ఏ రోజైనా ఎక్కడైనా ఆవులు లేకపోతే దూడలు ఎద్దుల్ని కూడా చంపడానికి వీలు లేదు అని చెప్పి ఓవరాల్గా మొత్తమే బ్లాంకెట్ బ్యాన్ అంటారు, మొత్తమే గోవధ నిషేధం అని చెప్పి తేల్చి చెప్పేసింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వము సవాల్ చేసింది. అదేంటి, అతను అడగలేదు కదా మొత్తమే బ్యాన్ చేయమని, మీరు కోర్టు పరిధి దాటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలోనే రాజ్యాంగం చెప్పింది కదా, మనకి ఒక దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కదా, ఆ మినహాయింపుల ప్రకారం తీర్పు ఉండాలి, కానీ మొత్తమే ఎలా మీరు బ్యాన్ చేస్తారని చెప్పి తమిళనాడు విజయ్ ప్రభుత్వము కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఎందుకు తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరం ఏంటంటే, హైకోర్టు అసలు పిటిషన్ పరిధిని దాటి వెళ్ళింది. 2, తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ అంటే 1958లో ఒక యాక్ట్ ఉంది, దానికి విరుద్ధంగా ఈ ఆదేశాలు ఉన్నాయి. అంటే ఆ యాక్ట్ ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో, అంటే ఆవు లేదా దూడల వయసు 10 సంవత్సరాలు దాటి ఉన్న, వ్యవసాయము, పాడి ఉత్పత్తి లేకపోతే సంతానోత్పత్తికి పూర్తిగా పనికిరానటువంటి పరిస్థితిలో ఉంటే, అలాగే అధికారిక వెటర్నరీ సర్టిఫికేట్ అంటే పశుసంవర్ధక శాఖలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి సర్టిఫికేట్ ఉంటే, అలాంటి సందర్భాలలో గోవులను లేకపోతే ఆవులను, ఈ దూడల్ని వీటిని కూడా చంపవచ్చు. అది బీఫ్గా దాన్ని మనము వాళ్ళు చంపి వాడిని అమ్ముకోవచ్చు అనేటువంటిది 1958లో ఒక యాక్ట్ ఉంది, తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్. దా పాయింట్ను చూపించి తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. అంతేగాని పూర్తి స్థాయి నిషేధం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే మనకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది, కొన్ని ఆహారపు అలవాట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగుంటాయి, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగుంటాయి. సో బ్లాంకెట్ బ్యాన్ అనేది కరెక్ట్ కాదని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. బట్ మద్రాస్ హైకోర్టు అయితే పూర్తిగా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు స్టే విధించింది. ఫైనల్ తీర్పు కాదు, ఇది ఫైనల్ వెర్డిక్ట్ కాదు, కానీ స్టే విధించింది. తమిళనాడు ప్రభుత్వం వేసినటువంటి అప్పీలను విచారణకు స్వీకరించడంతో పాటు బ్లాంకెట్ బ్యాన్ అమలుపైన తాత్కాలికంగా స్టే విధించింది. సో తుది విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టు ఆదేశాల్లో అమల్లో ఉండవు. అంటే పాత పద్ధతిలో మళ్ళీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ బహిరంగంగా ఈ గోవధ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మళ్ళీ దీనిపైన ఎప్పుడైనా మళ్ళీ విచారణ జరిగితే అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఫైనల్ తీర్పు ఏమొస్తుందో అప్పుడు చూడాల్సినటువంటి విషయం. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత హిందూ సంఘాలు చాలా హర్షం వ్యక్తం చేశారు. చాలా మంచి నిర్ణయాన్ని, మంచి తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇక నుంచి ఆగిపోతుందేమో, ఈ యొక్క మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందేమో అని చెప్పి హిందూ సంఘాలు, అంటే విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్, చాలా సంఘాలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ గోసేవ విభాగం అనేది సెపరేట్గా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు, మంచి తీర్పు అని చెప్పి. కానీ ఆ తీర్పు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు ఈ విధంగా దానిపై స్టే విధించడం అనేది నిజంగా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా తీర్పు వచ్చింది ఏంటి, ఇది మనకి అఫ్కోర్స్ గతంలో కూడా చాలా జరిగాయి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు స్టే విధించడము లేదా పూర్తిగా కొట్టేయడం ఇలా జరిగింది. బట్ హిందువులకు పర్స్పెక్టివ్లో చూసుకుంటే డెఫినెట్గా కొంచెం డిసప్పాయింటింగ్ వార్త అనేది. మరి ఫైనల్లో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, దానికి మళ్ళీ అటువైపు నుంచి ప్రతివాదనలు ఎలా ఉంటాయి చూడాలి. ఈ వార్తకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు చెప్పింది ఎంతవరకు సహేతుకంగా కనబడుతోంది? పూర్తిగా గోవధపై తమిళనాడులోనే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా నిషేధం విధించాలా, లేకపోతే కొన్ని షరతులకు లోబడి, కొన్ని మినహాయింపులకు లోబడి వాటికి పర్మిషన్ ఇవ్వాలా? ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలా దుర్వినియోగం అవుతుంది, చట్టాలను ఎవరు కూడా ఫాలో కావట్లేదు, పేపర్లకే పరిమితం అవుతున్నాయి. అటు తెలంగాణలో అయినా, అటు తమిళనాడులో అయినా, కర్ణాటకలో అయినా, ఎక్కడైనా కూడా, ఈవెన్ కేరళలో మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. చట్టాలను ఎవరు కూడా ఫాలో కావట్లేదు. హిందువుల్ని కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టడానికి కూడా గోవధ జరుగుతుంది. చాలా దురదృష్టకరం.
దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.